నిరుద్యోగుల గురించి మాట్లాడొద్దు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడొద్దు, ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని అడగొద్దు, మాట్లాడితే అరెస్టు చేస్తారా అంటూ ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు సాయంత్రం జరిగిన అరెస్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నందుకు తనను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపిస్తూ సంబంధిత వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉండగా ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ, ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ సార్ మాట్లాడుతున్నాడు. बोलो स्वतंत्र भारत की जय। ఇది మన ప్రజాస్వామ్యం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన ప్రజాస్వామ్య దేశంలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఈ రోజు లేకుండా పోయింది. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే మాట్లాడతాయి. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పోస్టులు పడ్డాయి, ఇంజనీరింగ్ పోస్టులు. దానికి ఏంటంటే ఈ రోజు ఇంజనీరింగ్ అంటే మైనింగ్, వేరే వేరే ఇంజనీరింగ్ వాళ్ళకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ రోజు ఒరిజినల్ గా సబ్జెక్ట్ ఉండేది ఎన్విరాన్మెంటల్ వాళ్ళకు ఉంటుంది, ఇంకోటి కెమిస్ట్రీ వాళ్ళకు ఉంటుంది. కానీ వేరే దగ్గర ఇంజనీరింగ్ అని అసిస్టెంట్ ఇంజనీరింగ్ పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్స్ అని ఇంజనీర్స్ అని పోస్ట్ ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ కూడా అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణ దానికి ఇస్తలేరు. ఈరోజు దాదాపు కొన్ని వేల మందికి నౌకర్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటున్నా. ఈరోజు తెలంగాణలో మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మూసీ ప్రక్షాళన దేనికోసం జరుగుతుందంటే ఇది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, దాన్ని ఏది అందుకున్న ఎఫ్లుయెన్స్ అన్ని తీసేయడానికి అవకాశం, దానికోసం ప్రక్షాళన చేస్తామని చెప్తా ఉంటారు ప్రభుత్వం. కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటంటే దానికోసం సరిగా సిబ్బంది కావాలి కదా. ఆ సిబ్బంది కావాలంటే మరి వీళ్ళందరికీ అవకాశాన్ని ఇవ్వాలి కదా. అలా నిషినార్థులు ఎవరు? కెమిస్ట్రీ చదివిన వాళ్ళు. నిషినార్థులు ఎవరు? ఎన్విరాన్మెంటల్ చదివిన వాళ్ళు. మరి వాళ్ళని కాకుండా ఈరోజు రోడ్లు వేసేటోళ్లను, రాళ్ళు కొట్టే ఇంజనీర్లను, కంకర ఇంజనీర్లను, బొగ్గు ఇంజనీర్లను, ఈరోజు వాళ్ళని తీసుకున్న ఇనుము ఇంజనీర్లను తీసుకున్న చాలా పెడితే వాళ్ళకి ఏమర్థమవుతుంది? లేదు. మరి దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఇట్లా కూడా కుట్ర ఉన్నది. పాపం నాకు చెప్తా ఉన్నారు, సార్ అంతటా అందరికీ ప్రతి పక్క రాష్ట్రాల్లో అంతటా కెమిస్ట్రీ వాళ్ళకు ఎన్విరాన్మెంటల్కి అవకాశం ఇస్తుంది సార్, మన తెలంగాణలో ఇస్తలేడు సార్. అంటే తెలంగాణలో ఎందుకు ఇయ్యరో నాకు తెలిసినట్టుగా నేను కొట్లాడుతున్నా. కాబట్టి దేనికోసం ఇయ్యారంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల మైనింగ్ ఇవి జరుగుతూ ఉన్నాయి. ఆ మైనింగ్ లో కనబడకుండా వచ్చే ఒక సన్న పదార్థం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ వావిరాల కాడ, ఇక్కడ ఏది మన ఇబ్రాహింపేట దగ్గర ఉన్న చిన్న వావిరాల కాడ అలా దాదాపు 100 మైనింగ్ కంపెనీ ఉన్నాయి. అందులోకి వెళ్ళి అలా పనిచేసేటోళ్ళకు కూడా వాళ్ళకు ఏవైతే ఊపిరితిత్తులు ఉంటాయో ఆ ఊపిరితిత్తు రాళ్ల లెక్క మారి చచ్చిపోయారు. అయితే అది ఇంజనీర్ కు తెలియదు, మైనింగ్ ఇంజనీర్ కు తెలియదు. అదే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు, కెమిస్ట్రీ వాళ్ళు, ఎన్విరాన్మెంట్ వాళ్ళు వచ్చిందనుకో ఆ పొగ చేయబట్టి అయిందని వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అందుకని వీళ్ళని పెట్టారు.